Hallelujah. Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. 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 Hallelujah. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా వందనం. Praise the Lord. Praise the Lord. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన మహిమను, ఆయన బహుగొప్ప ఆశీర్వచనాలను, ఆయన బహుగొప్ప సన్నిధిలో జీవించున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు కాస్త ఒక 1 అవర్ ఆలస్యమైంది. మా దగ్గర పవర్ లేదు. నో కరెంట్ ఫ్రమ్ మార్నింగ్ 10 o'clock. మా ఏరియాలో న్యూ బోయిగూడ ఐడిహెచ్ కాలనీ ఏరియాలో పవర్ లేదు. అందుకే కాస్తంత ఆలస్యంగా లైవ్కి రావాలని నిర్ణయించుకొని ఇప్పుడు లైవ్కి వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా పరిశుద్ధాత్మదేవా వందనం. పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. My dear brothers and sisters living in Jesus Christ, దేవాది దేవుని నామములో జీవిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తుని ప్రేమను, ఆయన నిలలేని విశ్వాసమును, ఆయన కరుణను, ఆయన ప్రేమను, ఆయన యందు ఆయనతో ఆయన కొరకై జీవించాలని తలంచుచున్న ఓ నా ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు ఒక బహుగొప్ప ప్రశ్నను, ఒక మంచి ఉదాహరణను మన మధ్యలోకి ఈరోజు తీసుకొస్తున్నాడు. దేవాది దేవుడు మంచి ఒక సత్యాన్ని, ఒక మంచి సత్యాన్ని, ఒక ఉదాహరణ, సత్యము కలిగిన ఒక ఉదాహరణను, ఒక వ్యక్తి గురించి దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దైవజనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమను, కృపను ఎరిగిన నా ప్రియ బిడ్డలారా, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభము ఏమి? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను, ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను ఏం జవాబు ఇవ్వాలి? ఏం జవాబు ఇవ్వాలి? లోకమా, నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. లోకమా, నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను, ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను ఏం జవాబు ఇవ్వాలి? I am hearing myself. I love myself. I love my human beings. I love a person more than anything. But what is the use
where that person is cheating you, where that person is persecuting you, where that person doesn't want you to take up. Praise the Lord. Praise the Lord. Hi sir, Besta Srinivasulu. Praise the Lord andi. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hi andi. Very good evening. దైవజనమా, క్రిస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమీ లేదు. జీవితమంతా నువ్వు ఏదో ఒకదాన్ని కోల్పోతూనే ఉన్నావు. You are losing something precious in your life. Your trust, your belief, your hope has been cheated today. You have to recognize and realize why such kind of things are happening in my life. I loved him so much, I trusted him so much, but he is cheating me. Why? A human can cheat another human. A human being can fool another human being. A true God cannot cheat human being. Why? Because we are living in his image. Genesis 1:27. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. So before we enter into the divine presence of God, let us say a small prayer and let's invite our Lord among us. ఈ రోజు వాక్య భాగంలోకి వెళ్ళక మునుపు దేవుడు ఏ సత్యాన్ని మాట్లాడబోతున్నాడో, ఆ సత్యము కలిగిన ఉదాహరణ ఎవరి గురించి చెప్పబోతున్నాడో తెలుసుకునే ముందు మనకి గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడిని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన ప్రేమిస్తూ ఆయన ఎదురు ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, నా ఆది సంపూర్ణ, ఆది నీవే, అంతము నీవే, జీవము నీవే, మరణము నీవే, మహోన్నతుడు నీవే తండ్రి. బహు ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, మహిమ గల దేవా, మా మంచి తండ్రి, ఇదిగో నాయన ఈ సాయంకాల సమయం అందు ప్రభా తండ్రి, మీరు నేర్పించబోతున్న ప్రతి సత్యాన్ని మా హృదయంలో నాటపడి కృపను దాయిచ్చిన ప్రభా, నీ యొక్క ప్రేమ, నీ యొక్క సత్యము ఉదాహరణ మీరు ఇవ్వబోతున్న వాక్కు వచనాలు మాలో నిలిచిపోనుగాక. మాయందు నిలిచి ఉన్న దేవా, మా పాపాలను క్షమించి మమ్మల్ని పవిత్రపరిచి మీ కృపలో, మీ మహిమలో మమ్మల్ని నడిపించమని నజరేయుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమున నెరవేరినట్టు భూలోకమున నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా అపరాధపడ్డ వారిని మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, ప్రవేశించగా కీడును రక్షించండి. ఆమేన్. Our Father in heaven, holy be your name. Your kingdom come, your will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our sins as we forgive us. Do not bring us to test, but deliver us from evil. Amen. Praise the Lord. Praise the Lord. Yesva vandanam. Yesva vandanam. Yesva stotram. Yesva stotram. Yesva vandanam. Yesva vandanam. Yesva stotram. Yesva stotram. Atmadeva vandanam. Atmadeva vandanam. Atmadeva stotram. Atmadeva stotram. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం నుండి మనం ధ్యానించబోతున్నాం. టుడేస్ రీడింగ్, టుడేస్ గాడ్స్ మెసేజ్ ఫర్ us from Matthew's Gospel chapter 16 verses 26 onwards. Will a person gain anything if he wins the whole world but loses his own life? Of course not.
there's nothing he can give to regain his life. For the Son of Man is about to come in the glory of his Father with his angels and to his steeds. I assure you that there are some here who will not die until they have seen the Son of Man come as King. This is the word of the Lord. Thanks be to God. తెలుగులో చదువుమా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము నుండి ధ్యానిస్తాం. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ప్రాణమును కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ప్రాణము బదులుగా మానవుడు ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు దూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చి ప్రతి ఒక్కనికి వాని క్రియలను బట్టి ప్రతిఫలమును ఇచ్చటను వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చు దృశ్యమును చూచినన్న వరకు మరణింపబోరిని నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరా, నీకే స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లింపబడునుగాక. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 31వ వచనము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన బిడ్డలారా, దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. లోకమంతా సంపాదించి ప్రాణమును అనగా ఆత్మను కోల్పోయిన లాభము ఏమి? నీవు ఏమి సంపాదించుచున్నావో దాన్ని తిరిగి నువ్వు పొందగలవా? లేదా నువ్వు ఏమి సంపాదించుచున్నావో దాని ద్వారా, అది ధనము కానీ, సంపాదన కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, ప్రజలు కానీ, ప్రాణము కానీ, నీవు సంపాదించిన ఏదైనాను తిరిగి నీ ప్రాణాన్ని నీకు తెచ్చి ఇవ్వగలదా అనేది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకే నేను స్టార్టింగ్లో పాడాను కదా, లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను జవాబు ఇవ్వాలి. లోకమా నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. లోకమా నరకమా, నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నేను ఏం జవాబు ఇవ్వాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చెప్తుంది, నువ్వు ఒక్కరోజు ప్రభు ముందు నిలబడి నీ లెక్కలు నువ్వు ఆయనకి అప్పచెప్పాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన ఇది వాక్. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనంలో ధ్యానించిన ఈ వాక్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. Praise the Lord. 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 Hallelujah. 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 వాక్య భాగం ఉంటుంది, ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభం ఏమీ లేదు. ఇలాంటి ఒక ఉదాహరణ దేవుడు ప్రశ్నించినప్పుడు దేవుడు ఒక ఉదాహరణ గురించి
ఒక వ్యక్తి గురించి మన మధ్యలో మాట్లాడుకోమని దేవుడు ఈరోజు నాకు ఉదయకాల సమయంలో తెలియపరిచారు. చాలామందికి అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి తెలుసు. తెలియకపోతే కూడా తెలుసుకోండి. ఈ యువతరానికి ఇప్పుడు వచ్చిన జనరేషన్కి అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే ఎవరో తెలియదు. లేదా చిన్నపిల్లకి స్కూల్ పాఠాల్లో కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ అనే గొప్ప రాజు గురించి నేర్పిస్తున్నారు. సో ఈరోజు ఆ వ్యక్తి గురించి మనం చాలా లోతుగా వెళ్ళి తెలుసుకోబోతున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర ఏమి ఉండింది, ఏమి కోల్పోయాడు, కోల్పోతూ వెళుతూ తన మరణం ద్వారా మనకి ఏమి నేర్పించి వెళ్ళాడు. ఇది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర ఆత్మ ఉండినదా, ఉన్న ఆత్మను కోల్పోయాడా, కోల్పోతూ తను ఇచ్చిన చివరి సందేశము ఏమిటి అనేది ఈరోజు మనం ప్రధానంగా నేర్చుకోబోతున్నాం. సో లైవ్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైవ్ని షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా వందనం. మరో ప్రధానమైన విషయం ఏంటంటే అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి బైబిల్లో రాయబడి ఉన్నదా? బైబిల్ నుంచి చెందినవాడ అలెగ్జాండర్ ద గ్రేట్ అనేది ఇది మనం చూస్తాం. మొదటి మెకబీలు 1వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మనం ధ్యానిస్తాం. చాలామంది పిల్లలకు ఈ వీడియో చూపించండి. మీ ఇంట్లో ఉన్న క్రిస్టియన్ చిల్డ్రన్స్కి, ఏ పిల్లకైనా చూపించండి, క్రిస్టియన్స్ అని కాదు, ప్రధానంగా క్యాథలిక్ క్రిస్టియన్స్ వారు ఈ వీడియోని ఖచ్చితంగా పిల్లల గురించే చూపించండి, వాళ్ళకి తెలియాలి. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా నువ్వు సంపాదించిన దానిని బట్టి నీ ఆత్మను, నీ ప్రాణాన్ని తెచ్చుకోగలవా అనేది ఈరోజు దేవుడు ఇచ్చిన ప్రశ్న. ఈ వాక్యం చాలామంది బోధించారు, ఈ వాక్యం చాలామంది చెప్పారు, కానీ ఈరోజు ఉదాహరణతో చెప్పిస్తున్నాడు దేవుడు. అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి బైబిల్లో ఉందా? చాలామందికి తెలియదు ఇది సత్యం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి మెకబీలు 1వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు. అమ్మా ఇక్కడ కాస్త మెల్లిగా చెప్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఒక చిన్న పని ఉంది, మీరు వాక్యం వింటుండే నేను ఇప్పుడే వచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మొదటి మెకబీలు 1వ అధ్యాయం 1 నుంచి 9వ వచనం. ఆ కాలములో మెసోడియును ఫిలిపు కుమారుడు అలెగ్జాండరు కితిము ప్రదేశము నుండి దండెత్త వచ్చి పరాక్షికులకు మదీయులకు రాజైని దీర్యవేషును జయించి అతని రాజ్యమును స్వాధీనము చేసుకున్నెను. అలెగ్జాండరు అంతకు ముందే గ్రీసు దేశముకు రాజు. అతడు చాలా దండయాత్ర చేసి చాలా బలీయ కొటకును ముట్టడించెను. స్థానిక రాజులను కొండి మట్టుబెట్టెను. 4 చెరుగుల వరకు దాడి చేసి ఎన్నో జాతులను కొల్లగొట్టెను. ఆ రీతిగా ప్రపంచమును జయించినందుకు అతని పొగరికి తనను తానే తనను తానే హింసించుకొనెను. అతడు సైన్యము ప్రొగజేసుకొని దేశములను రాష్ట్రములను రాజులకు లొంగదీసుకొనెను. ఎల్లరూ అతనికి కోపము కట్టిరి. కొద్ది కాలము పిమ్మట అలెగ్జాండరు చక్రవర్తి జబ్బుపడి మంచము పట్టెను. అతడు తానే చనిపోవట అధ్యాయమని గ్రహించెను. కనుక తన సైన్యాధిపతులను చిన్ననాటి నుండి తనతో
పెరిగి పెద్దవారైన వంశులుగా లను పిలిపించెను. తన సామ్రాజ్యము నంటిని విభజించి ఒక్కొక్క భాగము నిచ్చెను. అతడు 12వ ఏట పరిపాలించిన పిమ్మట మరణించెను. అలెగ్జాండరు మరణానంతరము అతని సైన్యాధిపతులు అధికారము చేపట్టిరి. వారిలో ఒకడొకడు తన రాష్ట్రముకు రాజయ్యును. ఈ రాజుల సంతానము కూడా చాలా ఏండ్లు పరిపాలించి లోకమును పెక్కు కడగండ్ల పాలు చేసెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విన్నారా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ఇంగ్లీష్ లో ఒకసారి చదివి నేను మీకు వివరిస్తాను. The history begins when Alexander the Great, son of Philip of Macedonia, marched from Macedonia and attacked Dicyrus, the king of Persia and Media. Alexander enlarged the Greek empire by defeating Dicyrus and seizing his throne. He fought many battles, captured fortified cities, and put the kings of the region of death. As he advanced to the ends of the earth, he plundered many nations, and when he had conquered the world, he became proud and arrogant. By building up a strong army, he dominated all nations and their rulers and forced everyone to pay him taxes. When Alexander has been empire for 12 years, he fell ill and realized that he was about to die. He called together his generals, noblemen who had been brought up with him since his early childhood, and divided his empire, giving a part of each of them. After his death, the generals took control, and each had himself crowned king of his own territory. The descendants of these kings ruled for many generations and brought a great deal of misery on this world. Praise the Lord. Praise the Lord. వాక్యము మొదటి మక్కబీయులకు రాసిన లేఖ గ్రంథము, మొదటి మక్కబీ గ్రంథము 1వ అధ్యాయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి రాయబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి చాలా మందికి ఏం తెలుసు అంటే, తను మంచి యుద్ధ రంగంలో ఆయనకు సాటి ఎవరు లేరు. ఆయన తెలివితేటలు బహు గొప్పది. ఆయన ఎక్కడ యుద్ధానికి వెళ్ళాడంటే 99.9% యుద్ధం గెలిచే తను వస్తాడు. యుద్ధం గెలవనిది ఆయన రాడు. ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి ప్రత్యేకముగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 137వ సంవత్సరంకు ముందు జరిగిన సంఘటన ఇది. ఇది కథ కాదు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనేవాడి కథనే కానే కాదు. ఆయన నిజంగానే మనిషిగా పుట్టి ఈ లోకాన్ని పరిపాలించిన ఒక చక్రవర్తి, గ్రీక్ చక్రవర్తి. అలెగ్జాండర్ కథ స్టోరీ కాదు, అది సత్యం. ఇప్పుడు నేను చెప్పబోతున్నది స్టోరీ కాదు, ఒక సత్యమైన విషయం. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడు పుట్టాడు, తను ఏ జనరేషన్లో పుట్టింటే 130 సంవత్సరాల నాటిలో ఆ జనరేషన్లో పుట్టినవాడైన. 130 years ఆ జనరేషన్లో, అంటే బిఫోర్ క్రైస్ట్. మనము ఏసీ బీసీ అని విభజించుకున్నాం కదా. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్, క్రీస్తు రాక మునుపు, క్రీస్తు వచ్చిన తర్వాత అని మనం చాలా వరకు సోషల్ స్టడీస్లో, హిస్టరీలో మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ వచ్చి మన తండ్రి అయిన మెకదోనియాకు రాజు. ఆయన పేరు ఫిలిప్. మెకదోనియా, గ్రీక్ పట్టణంలో ఉన్న మెకదోనియా అన్నిటికీ కూడా ఆయన రాజు, ఫిలిప్ రాజు. ఆయనకు 4 భార్యలు. ఫిలిప్ రాజుకి, మకదోనియా అనే దేశానికి రాజుగా ఉన్న ఫిలిప్కి 4 భార్యలు.
4వ భార్యకు సంతానమైన ఒలిమామేసుకు పుట్టిన కొడుకు ఈ అలెగ్జాండర్. ఫిలిప్ మెకదోనియా రాజు తనకి 4 భార్యలు. 4వ భార్య అయిన ఒలిఫామేసుకి ఈయన అలెగ్జాండర్ కొడుకు. ఈ తల్లి కొడుకుల మధ్య చాలా గొప్ప అనుబంధము ఉండింది. తండ్రి అయిన ఫిలిప్కు ఒక కోరిక, ఈ గ్రీకు దేశాలన్నీ, ఈ గ్రీకు పట్టణాలన్నింటినీ కూడా నేనే పరిపాలించాలి, నేనే రాజుగా ఉండాలి. గ్రీకు దేశంలో ఉన్న అన్ని దేశాలు, మెకదోనియా దేశము, పెరేసు దేశము, ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి, అన్ని దేశాలని కూడా నేనే పరిపాలించండి ఫిలిప్కు కోరిక. అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి ఫిలిప్, మెకదోనియాకు రాజు. అయితే ఈయన ఫిలిప్ అనే వ్యక్తి రాజ్యాన్ని జయించుకుంటూ వేరే రాజ్యాలకు మీదకి దండెత్తి యుద్ధరంగం చేసి, వాళ్ళు ఫిలిప్ సైన్యము, ఫిలిప్ రాజ్యంలో ఫిలిప్ చేతి కింద ఆయన రాజ్యంలో పనిచేసే వారందరూ కూడా యుద్ధాలు చేసేవారు. యుద్ధాలు చేసి వాళ్ళ సొమ్ములను, వాళ్ళ దేశాన్ని ఆక్రమించుకునే గొప్ప కార్యము వీళ్ళు చేసేవారు. అది గొప్ప కార్యమే అప్పట్లో. వాళ్ళకి అది గొప్ప కార్యం, మనకు అది గొప్ప కార్యం కాకపోవచ్చు. అయితే ఈ అలెగ్జాండర్ బిఫోర్ క్రైస్ట్ 350-60 శతాబ్దంలో కూడా మనం అనవచ్చు. అప్పట్లో యావత్ ప్రపంచంలో కేవలం మూడు దేశాలు బాగా ఎక్కువగా పేరు ప్రతిష్టలు పొంది, బాగా ఎక్కువ జనాలు ఉండిన బిడ్డలు పిల్లాపాలతో ఉన్న 3 దేశాలు ఉన్నాయి. అప్పుడు బాబిలోనియా 1, ఐగుప్తు 2, చైనా 3, భారతదేశం, ఇండియా అప్పుడే మనుషుల ద్వారా డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అంటే మనుషులు ఇక్కడ పుడుతున్నారు, అప్పుడప్పుడు ఇండియా ప్రజల ద్వారా నింపబడుతుంది. కానీ బాబిలోన్ పట్టణము చాలా చాలా ప్రసిద్ధి చెందిన పట్టణము. మనం వాక్య భాగంలో చూసినా కూడా ఆది కాండంలో మనం ప్రత్యేకంగా జెనెసిస్ ఆది కాండంలో ప్రధానంగా మీరు చూస్తే ప్రైజ్ ది లార్డ్ 11వ అధ్యాయంలో చూసిన మనం బాబిలోన్ రాజ్యం ఎలా వచ్చింది, ఆది కాండము చాప్టర్ 11లో, జెనెసిస్ చాప్టర్ 11 ఆది కాండం 11వ అధ్యాయంలో బాబిలోన్ దేశం ఎలా వచ్చింది, బాబిలోన్ అనే దేశానికి పేరు ఎలా వచ్చింది అని స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ బాబిలోన్ పట్టణం నుంచే ప్రజలు విడిపోయారు. మన విశ్వాసగా తండ్రైన అబ్రహాం కూడా బాబిలోన్ పట్టణము నుండే పిలుపుని అందుకొని, దేవుని పిలుపు అందుకొని తను కానాను దేశానికి బెత్తెల్లోకి వచ్చి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ సేవ చేస్తున్నాడు. అబ్రహాం కూడా బాబిలోన్ దేశానికి చెందిన వాడే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలా బాబిలోన్ దేశం ఎదుగుతున్న సమయంలో బాబిలోన్ చుట్టుపక్కల ఉన్న గ్రీక్ దేశంలో ఇతను ప్రధానంగా అలెగ్జాండర్ ఫిలిప్ రాజుకి 4వ భార్యకు పుట్టిన సంతానం. అలెగ్జాండర్ చక్రవర్తి తల్లితో చాలా ఏకముగా ఉండేవాడు. తల్లిని బాగా ప్రేమించినవాడు. ఆ తల్లి కూడా అతన్ని చాలా ప్రేమించేది. అలెగ్జాండర్ ఎదుగుతూ తన తల్లిని చాలా కొంచెం వేదనగా బాధ పెట్టేవాడు. తండ్రి ప్రేమ నోచుకోలేకపోయాడు అలెగ్జాండర్. అందుకే ఏ ప్రాబ్లం ఉన్నా ఆ తల్లితోనే షేర్ చేసుకునేవాడు, ఏ సంతోషం ఉన్నా తల్లితోనే షేర్ చేసుకునేవాడు. ఆ తల్లితోనే ప్రధానంగా ఎక్కువ ఉండేవాడు అలెగ్జాండర్. అయితే ఈ అలెగ్జాండర్ వచ్చి అలా జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా మొండివాడుగా, తనకు గుర్రము నడిపించడం చాలా ఇష్టమైనది. చిన్నప్పుడు ఒకనాడు తన తల్లిని, అమ్మా నేను గుర్రం ఎక్కాలి అంటే ఆ తల్లి భయపడుతూ, వద్దు నువ్వు గుర్రం అంతా ఎక్కవద్దు, పడిపోతావు నాన్న, వద్దని తన తల్లి ఒలిమాపేసు ఆయనకు చెప్పడం జరిగింది. కానీ అలెగ్జాండర్ మొండివాడు, చెప్పినట్టు వినడు, తను అనుకున్నదే చేస్తానంటాడు. అలెగ్జాండర్ ఒక ప్రత్యేకత, అది మొండివాడు చాలా. అప్పుడు తను ఒకరోజు ఒక మొండి ఘటమైన ఒక గుర్రంని సవారీ చేస్తాడు. ఆ గుర్రము పేరు బియోకోపెలా అనే ఆ గుర్రం పేరు. ఆ గుర్రం మీద సవారీ ఎక్కి మొదటి రోజు ఏ రోజు సవారీ ఎక్కాడో ఆ గుర్రము
తనకు అంత ఇష్టంగా మారిపోయింది. ఆ గుర్రంకే అలెగ్జాండర్కి తెలియని ఒక అనుబంధం ఉండేది. ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా అలెగ్జాండర్ ఆ గుర్రం మీదనే వెళ్ళేవాడు. ఆ గుర్రాన్ని కూడా తెలుసు అలెగ్జాండర్ ఒక వేగం ఎంత, అలెగ్జాండర్ ఒక నిలువ ఎంత, అలెగ్జాండర్ ఎంతవరకు యుద్ధం చేయగలడు, ఏ యుద్ధంలో ఏ రోడ్డు నుంచి పరిగెత్తాలి. ఆ గుర్రముతో అలెగ్జాండర్కి చాలా చనువు ఉండింది. వారిద్దరు ఒక మంచి ఫ్రెండ్స్గా ఉండేవారు. యుద్ధ రంగంలో అలెగ్జాండర్ ఒక్కడే సరిపోదు. ఆ అలెగ్జాండర్ ఆ బెల్లకాపావు అను ఆ గుర్రం మీదనే రావాలి. వస్తేనే తను యుద్ధం చేయగలుగుతాడు, యుద్ధాన్ని గెలవగలుగుతాడు అన్న నమ్మకం అలెగ్జాండర్ది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలా ఆ మొట్టమొదటిసారి ఆ యుద్ధాన్ని మొట్టమొదటిసారి ఆ గుర్రాన్ని పైన మొండి గుర్రాన్ని గెలిచిన అలెగ్జాండరు గర్వము, తన తల్లికి గర్వం వచ్చింది. అరో నా కొడుకు ఒక ప్రయోజకుడు అవ్వబోతున్నాడు, ఒక మొండి ఘటమైన గుర్రాన్ని లొంగదీశాడు కదా, సంతోషపడుతుంది ఆ తల్లి. గర్వము అంటే చెడుగా వచ్చే గర్వము కాదు, మంచిగా గర్వపడుతుంది కొడుకుని చూసి. అయితే ఆ తల్లి తన భర్తతో అనగా ఫిలిపుతో చెప్తుంది అనమాట, మన కొడుకు అలెగ్జాండరు చాలా గ్రేట్ అండి, ఒక మొండి గుర్రాన్ని తను వంచాడు. ఆవిడ ఫిలిప్కి ఒక ఆశ పెరిగింది. ఓహో, నా కొడుకు గొప్పవాడవుతున్నాడా, నా కొడుకు యుద్ధం మీద మంచి పట్టు ఉన్నట్టుందే, తను గుర్రంను నేర్చుకున్నాడు, గుర్రము ఆసడి నేర్చుకున్నాడు. దాన్ని చాలా గొప్ప విషయం. అంటే నా మనసున్న కోరిక ఫిలిప్ రాజు అప్పుడు మెకెదోనియాకు రాజు ఆయన కోరిక ఏంటంటే యావత్ గ్రీకు దేశంలో మీద ఆయన రాజుగా ఉండాలి, అందరినీ పరిపాలించాలి. ఫిలిప్ అనుకున్నాడు, నా కోరికను నేను నెరవేర్చకపోయినా నా కొడుకు నెరవేరుస్తాడు, నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నాడు, కాబట్టి ఇతనికి ఒక మంచి గురు శిక్షణ దొరకాలి. సో ఒక మంచి గురుని ఏర్పాటు చేస్తానని ఒక గురుని అలెగ్జాండర్ దగ్గర తీసుకొచ్చి అతనికి అన్ని విధములైన శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ గురువు పేరే అరిస్టాటిల్. ఆ వ్యక్తి అలెగ్జాండర్కి అన్నీ నేర్పించాడు. గురువు అనేవాడు శిష్యుడికి అన్నీ నేర్పించాడు. మనము రెండో రాజుల్లో చూసినా, మొదటి రాజుల్లో చూసినా, మొదటి దినచర్యలో చూసినా, రెండవ దినచర్యలో చూసినా, ఈ 4 పుస్తకాలు చూసినా ప్రతి ఒక్క దావీదు వంశంలో ఎదిగిన రాజుకి ఒక ప్రవక్త ఉండేవాడు. ఎలీజా ఒక ప్రవక్త, ఎలీషా ఒక ప్రవక్త, అగాయి, జెకరయ, అబోదాయ, ఆమోసు, యెషయా, ఎర్మియా, ఈ ప్రవక్తలందరూ కూడా రాజులకు దేవుని సందేశాన్ని అందించి వీడు నడిపించేవారు. దావీదు వంశంలో ప్రతి రాజుకి ఒక దైవజనుడు ఉండేవాడు. కానీ ఇక్కడ అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర దైవజనుడు లేడు, ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు ఎలా యుద్ధం చేయాలి, ఎలా యుద్ధ రంగంలో పాల్గొనాలి, ఎవరు ఎంత వీక్గా ఉంటే వాళ్ళ మీద ఎంత స్ట్రాంగ్ మన యుద్ధానికి వెళ్ళవచ్చు, అదే కాక మానవత్వ విలువలు, మనిషి ప్రేమించబడాలి అనే సత్యాలు నేర్పించాడు ఆ గురువు అలెగ్జాండర్ రాజుకి. ఇలా ఒకనాడు అలెగ్జాండర్ తన 20వ ఏట, తన 20 సంవత్సరాలు పైబడ్డ తర్వాత అదే సంవత్సరంలో తన తండ్రి అయిన ఫిలిప్ రాజుగా ఉన్న మకెదోనియాకు ఫిలిప్గా రాజుగా ఉన్న వ్యక్తి తన సొంత బాడీ గార్డ్సే ఫిలిప్ రాజుని చంపేస్తారు. చంపిన తర్వాత తండ్రి రాజ్యాన్ని కొడుకే నెరవేర్చాలి కాబట్టి అలెగ్జాండర్ రాజు అయ్యాడు. తండ్రి స్థానంలో మెకెదోనియాకు అలెగ్జాండర్ రాజుగా మారాడు. అక్కడి నుంచి అలెగ్జాండర్ ద గ్రేట్ ఎక్కడ కూడా తిరిగి చూడలేదు. తన యుద్ధాలు చేస్తున్నాడు. అతి పెద్ద యుద్ధం తన జీవితంలో పెరేసు రాజు అయిన డైరీస్తో జరిగింది. అప్పుడు పెరేసు రాజు దగ్గర ఉన్న సైన్యము, పెరేస్కి అప్పుడు రాజుగా ఎవరున్నారు, డైరీస్ ఉన్నాడు. DAIRUS డైరీస్ రాజుగా ఉన్నాడు. ఆ రాజు దగ్గర దాదాపు 30,000 మంది కన్నా పైచలుగు, 30,000 నుంచి 3 లక్షల వరకు తన దగ్గర గుర్రాలు ఉన్నాయి, తన దగ్గర గొప్ప గొప్ప సైనికులు ఉన్నారు. కానీ అప్పుడు
మెకదోనియాకు రాజుగా ఉంటున్న అలెగ్జాండర్ దగ్గర చిన్న సైన్యం, 30,000 మంది సైన్యమే, 3,000 నుంచి 4,000 వరకు గుర్రాలు ఉన్నాయి. ఇతను యుద్ధము చేయలేడు. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర మొండితనం ఎంత ఉందో ఆత్మధైర్యం కూడా అంతే ఉండింది. ఆత్మధైర్యం, కాన్ఫిడెన్స్, నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్. సో డెరికస్ రాజుగా ఉన్నాడు డెరికస్. అయితే ఈయన మీదకి యుద్ధం ప్రకటించక మునిపే అలెగ్జాండర్ ద గ్రేట్ పరేస్ రాజు మీదకి యుద్ధం ప్రకటించి యుద్ధానికి వెళ్ళాడు. అలెగ్జాండర్ భయపడలేదు, ధైర్యవంతుడు. నీ దగ్గర 3 లక్షల మంది సైన్యం ఉండవచ్చు, 3 లక్షల గుర్రలు ఉండవచ్చు, 30,000 మందినే నా తెలివితో నేను నిన్ను ఓడిస్తాను అన్నాడు. తన గురువు నేర్పించిన గొప్ప సంగతులని ఉపయోగించి డైక్రస్ రాజు మీదకి 2 సార్లు యుద్ధానికి వెళ్తాడు. 2 సార్లు ఆ డైక్రస్ రాజు యుద్ధాన్ని వదిలివేసి మధ్యలోనే పారిపోతాడు. అలా పారిపోయినప్పుడు అలెగ్జాండర్ని పెరిసాయాకున్న డెరికస్ రాజు ఒక తల్లి అలెగ్జాండర్ని కొడుకుగా భావించి, నీవే నా కొడుకు అని పెరిసి దేశాన్ని వదిలివేసేసి అలెగ్జాండర్ దగ్గరికి వచ్చి తల్లిగా ఆయన సేవలు చేసుకుంటూ ఉంటుంది. అంత గొప్ప నైపుణ్యం కలిగిన వాడు, అంత గొప్ప యుద్ధరంగంలో సత్తా ఉన్నవాడు అలెగ్జాండర్. కానీ అలెగ్జాండర్ దగ్గర ఒక 3 తప్పులు చేశాడు, ఒక 3 లోపాలు ఉన్నాయి. మొదటిది, అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర దేవుని ఆత్మ లేదు. ఈరోజు అలెగ్జాండర్లో ఉన్న లోపాలు నేను చెప్పబోతున్నాను. అలెగ్జాండర్ ఎంత గ్రేటో, ఎంత పిచ్చివాడో నేను చెప్పబోతున్నాను. అందరికీ అలెగ్జాండర్ ద గ్రేట్ యుద్ధాలు చేశాడు, గెలిచాడు, అన్ని దేశాలు దోచుకున్నాడు, అతను గొప్ప ధనవంతుడు అని తెలుసు, తను మొండివాడని తెలుసు, తన కాన్ఫిడెన్స్గా ఉంటాడని తెలుసు, తన దగ్గర జ్ఞానం ఉందని తెలుసు. అందుకే అతన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలుస్తారు. కానీ నేను అలెగ్జాండర్ అనే గ్రేట్కి ఈరోజు ఇంకో కొత్త పేరు ఇవ్వబోతున్నాను దేవుని నామంలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అలెగ్జాండర్ దగ్గర 3 గొప్ప విషయాలు లేవు. ఒకటి, దేవుని ఆత్మ అలెగ్జాండర్ ద గ్రేట్ దగ్గర లేదు. రెండవది, అలెగ్జాండర్ ద గ్రేట్ నేర్చుకున్న విద్యల్లా ఈ లోకానికి సంబంధించింది. దైవ ప్రీతి, దైవ సత్యము అలెగ్జాండర్ గ్రేట్ దగ్గర లేదు. మూడవది, అలెగ్జాండర్ గ్రేట్ దగ్గర సత్యము, ఈ లోకము పరలోకము, భూలోకము పరలోకం మధ్యలో ఏమి జరుగుతుంది, మానవుడు ఎందుకు జన్మిస్తాడు, మానవుడు ఎందుకు చచ్చిపోతున్నాడు, వాడు వచ్చేటప్పుడు తీసుకొచ్చేది ఏమి, వాడు చనిపోయేటప్పుడు తీసుకుపోయేది ఏమి అనే సత్యము తెలియని ఒక అభాగ్యుడు అలెగ్జాండర్ ద గ్రేట్. Praise the Lord. 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 Hallelujah. 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 అయితే మూడవసారి పెరిస్ రాజు దగ్గరికి యుద్ధానికి అలెగ్జాండర్ వెళ్ళే సమయంలో ఆ పెరిస్ దేశానికి ఉన్న రాజు అయిన డైక్రస్ని తన సొంత బాడీ గార్డ్స్ తనని చంపేస్తాం. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడైతే పెరిస్ రాజైన డైక్రస్ మరణానికి వెళ్ళాడో, డైక్రస్ని అతి దీన పరిస్థితుల్లో చూసి తను నా చేతిలో ఓడిపోవచ్చు. చూడండి, మనం యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎదుటి దేశం వాడిని మనం అంతమించాలి, ఆ రాజుల్ని చంపి వాళ్ళ దేశాన్ని మనం సొంతం చేసుకోవాలనేదే యుద్ధం, అదే వార్. ఆ దేశాన్ని కూడా మన దేశంలో కలుపుకోవాలనేదే వార్. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు అవే. ఇప్పుడు చైనా వాడు మన ఇండియా మీదకి యుద్ధం చేస్తాడు. ఏమని? మన ఇండియా బార్డర్లోకి వాడు వచ్చి ఇది మా బార్డర్, మన 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 ల్యాండ్ని వాడు ఆక్యుపై చేస్తున్నాడు. అక్కడే యుద్ధం జరుగుతుంది. యుద్ధం అంటేనే అది, అప్పటి నుంచే ఉంది యుద్ధాలు. సో ఈ అలెగ్జాండర్ ద గ్రేట్, మెకదోనియాకు రాజుగా ఉన్న అలెగ్జాండర్ ద గ్రేట్ పెరిసాయ రాజు చనిపోయాడని తెలిసిన తర్వాత పగవాడి దేశం, ఇప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్కి పెరిసాయ దేశం పగదేశమే, ఎనిమిటీ వారే అది. ఆ రాజు చనిపోయాడని తెలిసిన తర్వాత కూడా చనిపోయాడులే ఇంకా వాడి దేశాలను దోచుకోవచ్చు అని చెప్పకుండా ఆ డైక్రస్ రాజుని తన శవాన్ని తీసుకొని రాజ్యభోగముతో తను తీసుకువెళ్ళి రాజలాంఛనాలతో
తనని సమాధి చేస్తాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ మొండివాడే, కోపిస్టే, కానీ ఎక్కడో తనకు సాఫ్ట్ కార్నర్ కూడా ఉంది, ఎక్కడో మంచి మనస్సు ఉంది. యుద్ధంలో నా చేత చావలేదు అనే కోపం కన్నా అయ్యో నా తోటి రాజు చనిపోయాడు అనే బాధనే అలెగ్జాండర్ గ్రేట్కి ఎక్కువగా ఉండింది. అంటే అలెగ్జాండర్ గ్రేట్లో కాస్తంత మానవత్వము, కాస్తంత మంచితనం కూడా ఉందనేది తను ఆ పెరిస్ రాజున డక్రేస్ మరణాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అలెగ్జాండర్ గ్రేట్ గురించి చాలామందికి చాలా విషయాలు తెలియదు. ఇది దేవుడు నాతో మాట్లాడిస్తున్నాడు. దేవునికి లేని స్తోత్రములు తెలియపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా ఎక్కడో కాస్తంత పిచ్చి వేషం వేస్తారు కదా, వెయ్యాలి కూడా. వేయకపోతే వాడు మనిషి ఎందుకు అవుతాడు? ఈ పెరిసైర్ దేశాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ పెరిసైర్ దేశంలో ఉన్న చట్టాలను, ఆ పెరిసైర్ దేశంలో ఉన్న సకల మానవులను, వాళ్ళ అలవాట్లను, వాళ్ళ సాంప్రదాయం ప్రకారము ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ జీవించడం మొదలుపెట్టాడు. గ్రీక్ దేశాన్ని పరిపాలించబోతున్న ఈ అలెగ్జాండర్ రాజు గ్రీక్ దేశాన్ని పరిపాలిస్తుండగానే ఉండే ఈ రాజు అటు విధంగానే పరిపాలించాల్సింది. కానీ ఇతను తప్పటడుగు వేశాడు, మూర్ఖపు పని చేశాడు. ఆ మూర్ఖపు పని ఏమనగా పెరిసాయా దేశానికి సంబంధించిన అన్ని రకమైన అలవాట్లను కొని తెచ్చుకున్నాడు. పెరిసాయా దేశంలో ఉన్న చట్టాలను, వాళ్ళ దేవుళ్ళను ఆరాధించాడు. వాళ్ళలో ఉన్న సత్యాలను బట్టి అదే పెరిసైర్ రాజులాంటి తయారాడు. గ్రీక్ దేశాన్ని పక్కన పెట్టేశాడు. మెదికోనా దేశాన్ని నుంచి బయలుదేరిన అలెగ్జాండర్ రాజు 8 సంవత్సరాల వరకు యుద్ధాలు చేసుకుంటూ పెరిసైర్ దేశాన్ని కూడా, అంతటి భయంకరమైన దేశాన్ని కూడా తను సొంతం చేసుకున్నాడు. ఇది గర్వమే, అది గొప్పతనం. అప్పటి వరకు తన దీవెనలు, దేవుని దీవెనలు వాడి మీద ఉండింది. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడైతే ఆ పెరిసాయా దేశంను బట్టి లొంగిపోయాడో, ఎప్పుడైతే వాళ్ళను బట్టి వాళ్ళ దుస్తులు వేసుకొని వాళ్ళని దాన్ని బట్టి జీవించడం మొదలుపెట్టాడో, అక్కడే అలెగ్జాండర్ ద గ్రేట్ తప్పు చేశాడు. అలెగ్జాండర్ సెదోనియాలో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి రెగిజోనా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రెక్సోనా కాదు, రెగ్జోనా. రెక్సోనా అంటే మన సబ్బు అనుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రెక్సోనియా అనే ఒక అమ్మాయిని వివాహం ఆడి, ఒక అమ్మాయి కాదు, ఆయనకి 3 పిల్లలు. అలెగ్జాండర్ ద గ్రేట్ కి 3 వైఫ్స్. తన రెండవ కొడుకుకి తన పేరు పెట్టుకున్నాడు అలెగ్జాండర్ అని. రెండవ అలెగ్జాండర్ కూడా ఉన్నాడు. మొదటి అలెగ్జాండర్తో అంతమైపోలేదు, రెండవ అలెగ్జాండర్ కూడా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ అమ్మాయిని వివాహం ఆడిన తర్వాత తను యుద్ధం చేసుకుంటూ వచ్చిన తర్వాత తన దగ్గర ఎనలేని సిరి సంపదన కలిగిపోయింది, ఎనలేని ధనధాన్యాలు వచ్చేసాయి. ఎన్నో దేశాలకు ఇతను రాజు. ఇప్పుడు ఎన్నలేని సంపాదన. మెదిసో నుంచి తీసుకొని గ్రీకు దేశం వరకు అన్ని పట్టణాలకు ఇతనే రాజు. ఏ పట్టణాన్ని దోచుకున్నాడో, ఏ పట్టణం పైన యుద్ధం గెలుచుకున్నాడో ఆ పట్టణము దగ్గరికి వెళ్ళి తను ఒక రాజుని నియమించి అతనికి ఈయన బాస్. ఇలా ఎన్నో దేశాలకు యువరాజుల్ని ఇచ్చి ఈయన రారాజుగా మారాడు. అలెగ్జాండర్ దగ్గర యుద్ధం చేసే టెక్నిక్ ఉంది, ధైర్యం ఉంది, ఆత్మస్థైర్యం ఉంది. అని ఏమైనా చేయగలడు, ఎవరినైనా గెలిచగలడు. అతన్ని చూసి కుళ్ళుకున్నారు ఎంతోమంది. ఆయన తర్వాత వచ్చిన ఎంతోమంది రాజులు అలెగ్జాండర్ గ్రేట్ పటాన్ని పెట్టుకొని రాజు ఉంటే ఇలాగే ఉండాలి అని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. చాలామంది రాజులు ఉన్నారు. ఇలా అలెగ్జాండర్ గ్రేట్ యుద్ధం చేసుకుంటూ చివరికి ఇండియా బార్డర్లోకి, పంజాబ్ రాజ్యంలోకి వచ్చేసాడు. మన రాష్ట్రంలోకి. ఇప్పుడు మన రాష్ట్రం అంటున్నాం, అప్పుడు రాజ్యం, అది ఇప్పుడు రాష్ట్రం. ఈ పంజాబ్, మన ఇండియా విడిపోయేటప్పుడు సగభాగము పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది, పంజాబ్ సగభాగం ఇండియాలో ఉంది. అప్పుడు మన దేశానికి, ఇండియా దేశానికి స్వతంత్రం రాలేదు కాబట్టి అప్పుడు రాజులే పరిపాలించేవారు. అప్పుడు మన ఇండియా తరపు నుండి ఉండే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు పేరు పురుషోత్తము. పంజాబ్లో ఉండేవాడు రాజు.
అయితే ఈ ఇండియాలో ఏనుగుల బలం ఎక్కువ. అయితే ఈ ఇండియా రాజు అయిన పెరుషతోము దగ్గర ఏనుగులు ఎక్కువగా ఉండేది. అలెగ్జాండర్ దగ్గర గుర్రాలు ఎక్కువగా ఉండేది. తను గుర్రం మీదనే సవారీ చేసి గుర్రం మీదనే యుద్ధాలు గెలిచేవాడు. కానీ ఇండియాలో పెరుషతోము రాజు దగ్గర ఏనుగులు ఉన్నాయి. ఏనుగులు ప్లస్ గుర్రాలు, ఈ రెండింటి మధ్య యుద్ధం ఇప్పుడు జరగబోవాలి. అయినా కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ భయపడలేదు. ఇండియా మీదకి దండెత్తుకుని వచ్చాడు. వచ్చి యుద్ధము చేసి పెరిసత రాజు చేతిలో ఓడిపోయాడు. ఎందుకంటే ఏనుగులే బలమైనవి గుర్రాల కన్నా. ఈ యుద్ధంలో భారతదేశంలో ఉన్న పెరిసత రాజుకి అలెగ్జాండర్ మెకదోనియా నుంచి వచ్చిన అలెగ్జాండర్ ది గ్రేట్ రాజుకు జరిగిన మధ్య యుద్ధంలో ఇక్కడున్న ఏనుగులు అలెగ్జాండర్ బలమైన గుర్రాన్ని తొక్కి చంపేసింది. అలెగ్జాండర్ తన సగ బలమును అక్కడే కోల్పోయాడు. అనగా అలెగ్జాండర్ రాజు ఒక గుర్రము, బెరిషోగా అనే ఆ గుర్రము ఇండియాతో జరిగిన యుద్ధంలో చనిపోయింది. ఇక్కడ అలెగ్జాండర్కి 90% కూడా చెప్పవచ్చు తన శక్తిని తను కోల్పోయాడు. తన గుర్రమే అన్నీ ఉండింది, తనలో బల్ల ఉండింది. ఆ బల్లతో తను ఎవరన్నా పొడచగలడు. ఆ గుర్రం ఎంత వేగంగా పరిగెడితే ఇతను అంత వేగమైన బల్లం తీసుకువెళ్ళి పొడిచి చంపేవాడు. తన యుద్ధ రంగంలో తనకు ఎక్కువ బలం ఇచ్చినది ఆ బల్లము, ఆ గుర్రమే. ఆ గుర్రం చనిపోయింది. అప్పటికి అలెగ్జాండర్ ద గ్రేట్కి 35వ సంవత్సరం వచ్చేసింది. అంటే తను రాజుగా చేపట్టినప్పుడు తన వయసు 20, 12 సంవత్సరాలు, 32-35 మధ్య చనిపోయిన 12 సంవత్సరాలు తను రాజుగా పరిపాలించాడు. ఆ పరిపాలనలో తను సంపాదించింది ఎన్నెన్నో. తను ఎన్నో దేశాలకు రాజు అయ్యాడు. ఎన్నో కార్యాలు చేశాడు. మంచి కార్యాలు కూడా చేశాడు, చెడు కార్యాలు కూడా చేశాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ తన సొంత మనసుని నమ్ముకునేవాడు, ఆత్మస్థైర్యాన్ని నమ్ముకునేవాడు. దైవ ప్రీతి లేనివాడు అలెగ్జాండర్ ద గ్రేట్, దేవుని ఆత్మ లేనివాడు. 35 సంవత్సరాలు రాగానే అందరూ 35 ఇయర్స్లో లైఫ్ స్టార్ట్ చేస్తారు. 35 సంవత్సరానికి జీవితం మొదలవుతుంది అందరికీ. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్కి ఆ 35 సంవత్సరం వచ్చిన తర్వాత తను అనారోగ్యము పాలయ్యాడు. He felt into disease. అనారోగ్యం పాలై తను ఎంతగానో దీనస్థితికి వచ్చాడు. అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, ఎనలేని బంగారం ఉంది, ఎనలేని వెండి ఉంది, ఎనలేని యుద్ధం రంగంలో ఉన్న మంచి స్నేహితులు ఉన్నారు. చిన్నప్పటి నుంచే తన స్నేహితులుగా ఉన్నారు. తనతో పాటు యుద్ధం చేసే మంచి మంచి రాజులు ఉన్నారు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడు ఒంటరిగా తినేవాడు కాదు. తన స్నేహితులతో, తన యుద్ధం చేసేవాడితో, తన సైనికుడు, తన ప్రధాన సైనికుడు, చిన్న సైనికుడు భేదాలు చూసేవాడు కాదు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. కానీ ఏమీ లాభం, తన దగ్గర దేవుని ఆత్మ లేకపోయింది. అనారోగ్యము తనని మంచాన పడేసింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం. యేసువా వందనం. మొదటి రాజుల గ్రంథము 1 Kings యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో కూడా చూడొచ్చు మనము. 8వ అధ్యాయము 1 Kings chapter 8 20 నుండి 25వ వచనం చదివినా మనం తెలుసుకుంటాము. మొదటి రాజుల 8వ అధ్యాయం 25వ వచనం. And now the Lord God of Israel, I pray that you will also keep the other promise you made by my father when he told me that there will always be one of his descendants ruling the king of Israel, provided they obeyed you as careful as they did. As now, O God of Israel, yet everything come true that you have promised to you, my father David, your servant. రాజు అతి గొప్పగా తన తండ్రి మాటను నెరవేర్చాడు. ఇక్కడ దావీదు గురించి మనం తెలిసినప్పుడు దావీదు కుమారుడు సొలొమోన్ తన తండ్రి రాజ్యాన్ని కట్టి
తన తండ్రి కోరికలైన దేవుని ఆలయాన్ని కట్టాడు. ఇది మనం ప్రధానంగా తెలుసుకున్నాం. రెండవది అదే అధ్యాయంలో మొదటి రాజులు 8వ అధ్యాయంలో మనం 37వ వచనం చూస్తాం. When there is famine in the land or any epidemic or the crops are destroyed by scouring winds or swarms of locusts, or when your people are attacked by their enemies, or when there is disease or sickness among them, listen to their prayers. అనారోగ్యం అనేది దేవుడు కలుగజేస్తున్నాడు. ఎప్పుడైతే మనిషి దేవునికి లోబడడో, దేవుని చిత్తాన్ని తెలుసుకోడో, దేవుని ఆత్మను ఎరగకుండా ఉంటాడో వాడు అనారోగ్య పాలవుతాడని మొదటి రాజులు 8వ అధ్యాయం 36వ వచనం ఒకటి చెప్తుంది. మనం ఆది కాండము 20వ అధ్యాయంలో చూసిన, జెనసిస్ చాప్టర్ 20లో చూసిన అబిమెలెకు అనే రాజుకి దేవుడు మొట్టమొదటిసారి అనారోగ్యమును ఇస్తున్నాడు. అనారోగ్యం అనేది దేవుడే ఇస్తాడు. Everyone will say, I am suffering with pain, I am suffering with disease. You know who gives disease? Bible says very clearly, when you are sinning, it is God is punishing you through disease. Genesis 20 you can see, or you can see 1 Kings chapter 8. మొదటి రాజు 8వ అధ్యాయం పూర్తిగా చదువు. అనారోగ్యము నీవు చేసిన పాపానికి శిక్షగా దేవుడు నీకు ఇస్తూ ఉన్నాడు. అలెగ్జాండర్ ద గ్రేట్ అనారోగ్య పాలయ్యాడు. మొదటి మక్కెబీ 1వ అధ్యాయంలో మనం ఉన్నాము. అలెగ్జాండర్ ద గ్రేట్ ఎప్పుడైతే అనారోగ్య పాల అయ్యాడో అతను చాలా వేదనకు గురిపోయాడు. తన హృదయంలో ఒక తెలియని ఒక ఆలోచన, తన మదిలో ఒక తెలియని ఆలోచన పరిగెడుతుంది. ఆ ఆలోచన ఏమనగా, నాకు వయసు 35 సంవత్సరాలు, అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అనుకుంటున్న మాటలు ఇవి తన మనసులో. నాకు 35 సంవత్సరాలు, నాకు పెద్దగా వయసు అయిపోలేదు, 3 భార్యలు, పిల్లలు, నా తల్లి ఇంకా బ్రతికే ఉంది, ఒలిఫామాసు బ్రతికే ఉంది, ఇంకా నా అక్క చెల్లి అన్నతమ్ములు ఉన్నారు, నాతో యుద్ధం చేసిన రాజులందరూ ఉన్నారు, నాకన్నా పెద్దవారు కూడా ఉన్నారు, నాతో యుద్ధం చేసిన వారు పెద్ద వయసు వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరికి కలిగింది అనారోగ్యము, నాకెందుకు కలిగింది? కలగడమే కాకుండా ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచువాడే లేడా? అటువంటి సమయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అనారోగ్యంగా ఉన్న సమయంలో తన దగ్గరికి ఒక వైద్యుడు వస్తున్నాడు. అతని పేరు కూడా ఫిలిపే. ఎప్పుడైతే ఆ ఫిలిప్ అనే వ్యక్తి తన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక డాక్టర్గా ఆ ఫిలిప్ వస్తున్నాడో, అలెగ్జాండర్ గ్రేట్ కొన్ని నిమిషాలకు సంతోషపడ్డాడు. వావ్, ఎవరో ఒక వైద్యుడు ఫిలిప్ అని వస్తున్నాడంట, మా నాన్న పేరు కలిగిన వాడే, ఖచ్చితంగా తను మా నాన్న నాకు ఎలాగైతే రాజ్యాన్ని ఇచ్చాడో ఈ వైద్యుడు ఫిలిప్ కూడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని, స్వస్థపరుస్తాడని నమ్మకంతో ఉన్నాడంట. 3 నమ్మకాలు ఎక్కువ ఉండింది ఫిలిప్కి, అలెగ్జాండర్ ద గ్రేట్కి. నా తండ్రి పేరు ఫిలిప్ కాబట్టి నాకు వైద్యం చేయవచ్చు, వైద్యుడి పేరు కూడా ఫిలిపే కాబట్టి నేను బాగైపోతాను అనుకున్నాడు. దేవుణ్ణి అంతగా పట్టించుకోలేని వ్యక్తి అలెగ్జాండర్ ద గ్రేట్. దేవుని ఆత్మను, దేవుని ప్రేమను, దేవుని కృపను, ఆయన మహిమను తెలియని ఒక అజ్ఞాని, ఒక మూర్ఖుడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఎప్పుడు చూసినా యుద్ధం చేయాలి, నాలో ఒక టాలెంట్ ఉంది, నాలో ఒక గోల్ ఉంది, నేను అన్ని రాజ్యాలు గెలుచుకోవాలి, అన్ని రాజ్యాలపైన యుద్ధం ఈజీగా చేయగలుగుతాను, నేను ఏమైనా సంపాదించగలుగుతాను, భావన, అహంకారము అలెగ్జాండర్ గ్రేట్కి వచ్చేసింది. అందుకే మనం చూస్తున్నాం ప్రధానంగా మొదటి మక్కెబీకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం చదవమ్మా. 1 Maccabees chapter 1 verse 3. నెల 4 చెరువుల వరకు దాడి చేసి ఎన్నో జాతులను కొలగొట్టెను. ఆ రీతిగా ప్రపంచమును జయించినందుకు అతనికి పొగరెక్కి తనను తానే హెచ్చించుకున్నాడు. అలెగ్జాండర్ గ్రేట్ అన్ని యుద్ధాలు చేశాను, నేను గెలిచానని, నేనే రాజు, నా అంతటి వాడే లేడు. చూడండి, తన తండ్రి తలిచిన ఆ ఆలోచన కొడుకు కూడా తలుచుచున్నాడు. తల్లిదండ్రుల ఆలోచన శుద్ధిగా ఉంటే
తన పిల్లల ఆలోచనలు కూడా శుద్ధిగా ఉంటాయి. తల్లిదండ్రుల నడవీడికను బట్టే పిల్లల నడవీడికలను ఉంటాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే ములుస్తుంది కదా, ఏ చెట్టు ములుస్తుందో ఆ పండే ఇస్తుంది కదా అంటారు. ఫిలిపు మెకదోనియా రాజు అనగా అలెగ్జాండర్ ద గ్రేట్ తండ్రి అయిన ఫిలిప్కి గ్రీకు దేశాలపైన యుద్ధము చేయాలి అనే ఆశ ఉండింది. తన సొంత బాడీ గార్డ్లే తనని చంపేశారు. అంటే ఫిలిప్ దగ్గర తన దేవుడు లేడు. ఫిలిప్ ఏనాడు దేవుని ఆరాధించలేదు. ఎప్పుడు చూసినా యుద్ధము యుద్ధము యుద్ధము, ఈ దేశాన్ని కొల్లగొట్టాలి ఆ దేశాన్ని కొల్లగొట్టాలని అహం, నేనే రాజుగా ఉండాలని పొగరు అహంకారం కొడుకు కూడా అదే అబ్బింది. అలెగ్జాండర్ ద గ్రేట్. ఫిలిపు పశ్చాత్తాపము పడి సత్యాన్ని తెలుసుకోక చనిపోయాడు బాడీగార్డ్ చేతిలో. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ అనారోగ్య పాలయ్యి జీవితంలో నేను సంపాదించినది ఏమి అని తలంచాడు. ఈ ఫిలిప్ అనే డాక్టర్ వచ్చి కూడా అలెగ్జాండర్ ద గ్రేట్ని స్వస్థపరచలేకపోయాడు. అటువంటి అనారోగ్యంతో పడి ఉన్నాడు అలెగ్జాండర్ ద గ్రేట్. అప్పుడు తనకు అర్థమైపోయింది, నేను చచ్చిపోతాను. అప్పటికి తన మిత్రులు వచ్చి, తన యుద్ధం చేసేవారు వచ్చి అని అడుగుతున్నారు, ఏం అలెగ్జాండర్ ద గ్రేట్ ఎలా ఉన్నావంటే, తను కంట నిండా నీరు తెచ్చుకొని ఎప్పుడు ఏడ్చే అలవాటే లేదు ఆ వ్యక్తికి. అటువంటిది చెంపల మీద నుంచి తన కన్నీరు కారుస్తూ, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను, నన్ను ఏ అనారోగ్యం ఏం చేయలేదు అని గర్వంగా చెప్పాడు. కానీ లోపల తన మనసు తనను వేధిస్తుంది. తన అంతరాత్మ తనని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్న ఏమనగా, నువ్వు ఇంత చేశావు, ఏమి లాభం? ప్రపంచాన్ని గెలిచావు, కానీ నీ ఆత్మ ఏది? నీ ఆత్మ, ఈ శరీరంతో నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు, ఈ చేత్తో నువ్వు ఎంతో మందిని చంపావు, ఈ చేతితో నువ్వు ఎంతో మందిని దేశాలను కొల్లగొట్టి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వెండి అన్నీ తెచ్చుకున్నావు, కానీ ఏమి లాభం? ఏది? ఇప్పుడు ఇవన్నీ నీకు నీ ప్రాణాన్ని తెచ్చివ్వగలదా? కనువిప్పు కలిగాడు. రియలైజేషన్ విత్ రిపెంటెన్స్. అలెగ్జాండర్ ద గ్రేట్ రియలైజ్ అవుతున్నాడు. తను మనోనేత్రాలను తెరిచి ఆలోచిస్తున్నాడు. నిజమే కదా, 3 భార్యలు, ఇంతమంది బిడ్డలు, ఇంత పెద్ద సైన్యం, ఇంత పెద్ద దేశం, ఇన్ని దేశాలకు రాజు, ఇన్ని వందల వేల కోట్ల ఆస్తి, బంగారం వెండి ఉంది, కానీ ఏమి లాభం? నా ప్రాణాన్ని నేను తెచ్చుకోలేకపోయాను. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయినా లాభము ఏమి? అప్పుడు అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక ఉన్నతమైన ఆలోచనకు వచ్చాడు. అప్పటి వరకు యుద్ధాల మీద ఎలా యుద్ధం చేయాలి, ఏ రంగం నుంచి యుద్ధం చేయాలి, ఏ దేశం నుంచి వెళ్ళాలి, ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు వెనుక వెళ్ళాలి, యుద్ధాల గురించి తన తెలివిని ఉపయోగించిన అలెగ్జాండర్ ద గ్రేట్ చివరి నిమిషంలో తను పశ్చాత్తాపడ్డ సత్యాన్ని ఈ ప్రపంచానికి తెలియపరచాలని తను ఒక ఉన్నతమైన ఆలోచనకు వచ్చాడు. ఆ ఆలోచన ఏమనగా, తను ఫస్ట్ తెలుసుకున్నాడు. మొదటి తిమోతికి రాసిన లేఖ, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. మొదటి తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిని కావించినందుకు నాకు కృషి చేయటకు శక్తిని ఒసగిన దేవుడు ఎంచుకున్న ఎంపికను బట్టి నువ్వు జీవించాలి తప్ప, ఎంపిక ఆయన సన్నిధిని బట్టి, ఆయన ఎంపికను బట్టి, ఆయన పిలుపుని బట్టి నువ్వు జీవించాలి. నీ సొంతంగా నువ్వు జీవించలేవు అనేది మొదటి తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయం 12వ వచనం. అదే మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయము 6-7 వచనాలు చూస్తాం. 7వ వచనం ప్రధానంగా చదువు. మనము ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీ వెంట తీసుకొని రాలేదు. మనము ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీను వెంట తీసుకొని. మొదటి తిమోతికి రాసిన లేఖ 6వ అధ్యాయం 7వ వచనం అంటుంది, ఈ లోకానికి నేను వచ్చినప్పుడు నేను ఏమీ తేలేదు.
ఈ లోకం నుంచి నేను వెళ్ళేటప్పుడు నేను ఏమీ తీసుకోపోను. తీసుకోపోయేదల్లా ఒకటే, నేను ఎంతమంది ఆత్మను ప్రభువుని గురించి సంపాదించాను. ఈ ఆలోచన పౌలు గారు తిమోతిలో రాశారు. మకబీ పాత నిబంధనలో మకబీలో 1వ అధ్యాయంలో అలెగ్జాండర్ ద గ్రేట్ తలంచిన మాట, ఈ లోకంలో నేను వచ్చినప్పుడు ఏమీ తేలేదు, నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోలేదు. నా 35 సంవత్సరాల జీవితం చెల్లా చెదురైపోయింది. ఎప్పుడు చూసినా యుద్ధాలు, వివాహము, భార్య, పిల్లలు, ధనము, ఆస్తి, అంతస్తు, వైభవము అన్నీ. కానీ ఈరోజు ఇవి ఏవి కూడా నా ప్రాణాన్ని కాపాడవా? అప్పుడు ఇలా తన మనసును నొచ్చుకున్నప్పుడు అలెగ్జాండర్ ఒక ఉన్నతమైన ఆలోచనకు వచ్చాడు. తన స్నేహితుల్ని పిలుచుకొని, తన రాజ్యంలో పనిచేసే కొంచెం ఇంపార్టెంట్ అయిన వ్యక్తుల్ని పిలుచుకొని వారితో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు మాట్లాడాడు. ఆ మాటల్లో ఆయన చెప్పాడు, ఒక 3 కోరికలు నాకున్నాయి, నా మరణానంతరము ఆ 3 కోరికలు మీరు తీర్చాలని కండిషన్ పెట్టాడు. అప్పుడు తన దగ్గర పనిచేసిన వారందరూ కూడా, సరేనయ్యా, నువ్వు చెప్పినట్టు మేము చేస్తాము, నీ 3 కోరికలు ఏంటో చెప్పు. అలెగ్జాండర్ మొదటి కోరిక, నేను చనిపోయిన తర్వాత నా శవపెట్టికను డాక్టర్స్ మాత్రమే మొయ్యాలి, వైద్యులు మాత్రమే మొయ్యాలి. ద ఫస్ట్ విష్ ఇది. రెండవది, నా సావు, నా చావును మీరు తీసుకుని, నా ఫ్యూనరల్, నా శవయాత్ర జరిగేటప్పుడు నేను సంపాదించిన అన్ని బంగారం వెండంతా తీసుకొచ్చి భూమి మీద పరవండి. ఆ భూమి మీద పరిచిన ఆ బంగారం వెండి మీద నా శవాన్ని మీరు మోసుకొని వెళ్ళాలి. సెకండ్ కండిషన్. మూడవ కండిషన్, నా పెట్టకు 2 వైపులా 2 రంధ్రాలు చేసి పెట్టండి. మనం చనిపోతే ఇట్లా పెడతారు, మన చేయి ఇట్లా కట్టేసి మన చేతిలో ఒక జబదండ పెడతారు. ఇప్పుడు అలెగ్జాండర్ కోరిక ఏంటంటే, నా శవ పేటికలకి నా చేయి 2 బయట ఇట్లా ఉండాలి. ఈ 3 కోరికలు నాకు తీర్చు. ఈ 3 కోరికలు కూడా నేను మరణించిన తర్వాత నా శవమును మోసుకొని వెళ్ళే ప్రక్రియలో ఈ 3 కోరికలు జరిగిపోవాలి. ఇది లోతైన సత్యం అలెగ్జాండర్ ది గ్రేట్ది. అంటే తన శవయాత్రలోనే తన 3 సత్యాలను చూపిస్తున్నాడు. మొదటి సత్యం ఏంటంటే, నువ్వు ఎంత సంపాదించినా, ఎంత వైద్యులు, ఎంత చదువుకున్న వైద్యులు ఉన్నప్పటికీ కూడా ఆ వైద్యులు కూడా నీ ప్రాణాన్ని కొన్నిసార్లు తెచ్చిపెట్టలేదు. అందుకే అలెగ్జాండర్ శవాన్ని, ఆ శవపేటికను డాక్టర్లు మొయ్యాలి. అంటే ఇదిగో, ఈ డాక్టర్లు కూడా ప్రాణాలు కాపాడలేరు అనేది తన మొట్టమొదటి ఆలోచన. తన మొట్టమొదటి సత్యాన్ని లోకానికి చెప్పాలనుకున్నాడు. వైద్యులు కూడా కొన్నిసార్లు మన ప్రాణాలని కాపాడలేడు. మన ప్రాణాలని కాపాడే ఒకే ఒక దేవుడు, మన పరమ వైద్యుడు, మన డివైన్ హీలర్, మన యేసు ప్రభు. అది గమనించాడు అలెగ్జాండర్. రెండవది, ప్రధానముగా నేను సంపాదించిన ఏ సంపాదన నాతో రాబోదు. నేను కొల్లగొట్టి సంపాదించిన పెరిసియా దేశం నుంచి వచ్చిన బంగారం వెండంతా తన శవం ముందు రోడ్డు మీద పరుచుకుని వెళ్తే దాని మీద నడుస్తుంది. అంటే ఈ బంగారము వెండి నా ప్రాణాలు నాకు తెచ్చిపెట్టలేదు, కాపాడలేకపోయిందనేది సత్యం. మూడవది, తను శవపేటికలు 2 చేతులు బయటికి ఎందుకు వదలమన్నాడంటే, నేను ఉట్టి చేతులతో వచ్చాను, నేను ఉట్టి చేతులతో పోతున్నాను, నేను ఏమీ సంపాదించలేని సత్యాన్ని ఈ లోకానికి అతను చూపించాడు. అందుకే తను ఈ 3 షరతులతో తన మరణాన్ని, తన సమాధి వరకు వెళ్ళే వరకు ఈ 3 సత్యాన్ని లోకానికి తెలియపరచాలని తను అనుకున్నాడు. అలెగ్జాండర్ ఎప్పుడూ కూడా ఆలయం దగ్గరికి వెళ్ళి యోహా తండ్రిని ఆరాధించేవాడు కాదు. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు కాదు. దేవుని ఉన్నతమైన కార్యాలకు పనిచేయవాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా యెషయాతో మాట్లాడినట్టు, యెరెమీయాతో మాట్లాడినట్టు, దానియేలుతో మాట్లాడినట్టు అలెగ్జాండర్తో మాట్లాడలేదు. ఎందుకంటే అలెగ్జాండర్ దగ్గర దేవుని ఆత్మనే లేదు కదా. తను ఎప్పుడు దేవుని వైపు, ఆత్మాయిక జీవితం, స్పిరిచువల్ లైఫ్ వైపు తను చూడలేదు.
అలెగ్జాండర్ ఒక మూర్ఖుడిగా బతికాడు. అందుకే చివరిలో వాళ్ళ స్నేహితులు, సరేనయ్యా అలెగ్జాండర్ ద గ్రేట్, నువ్వు చెప్పినట్టు మేము చేస్తామన్నప్పుడు అలెగ్జాండర్ నవ్వాడు. అలెగ్జాండర్ ద గ్రేటా? ఎందుకయ్యా నేను గ్రేటు? మనుషులు చంపడానికా, యుద్ధాలు గెలవడానికా, కొల్లగొట్టి సంపాదనలు తెచ్చుకోవడానికా? ఏది ఏమి తెచ్చినా ఈరోజు ఒక చిన్న అనారోగ్యం నుండి నేను బయటపడలేకపోతున్నప్పుడు నేను దేనికి గ్రేట్? ఈ లోకం ఇప్పటికే ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్ అని ఎందుకు పిలుస్తుందంటే తను గొప్పగా యుద్ధాలు చేశాడు కాబట్టి, మొండివాడు కాబట్టి, మంచి తెలివిపరుడు కాబట్టి. కానీ ఆ తెలివి దేనికి ఉపయోగపడ్డది? తన యుద్ధాలు దేనికి ఉపయోగపడ్డాయి? ఈ తెలియని ఈ లోకం ఇంకా అలెగ్జాండర్ ద గ్రేట్ అనే పిలుస్తున్నారు. నన్ను అడిగితే నేను అలెగ్జాండర్ని ద గ్రేట్ ఫూల్ అని పిలుస్తా. ఈజ్ అ బిగ్గెస్ట్ ఫూల్. బైబిల్లో ఆదికాండము 6వ అధ్యాయంలో స్పష్టంగా రాసింది, దేవుడు 120 సంవత్సరాలు బతకొచ్చని రాసి పెట్టాడు. మనిషి అనేవాడు 120 సంవత్సరాలు బతకొచ్చు. దేవుడు మనిషికి ఇచ్చిన ఆయుష్ సమయం అది. ఆదికాండం 6వ అధ్యాయం చూడండి, చదవండి. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ దేవుని మెప్పించక, ఆ దేవుని ఆరాధించక, ఆ దేవుని వాక్యం ప్రకారం జీవించక 35 సంవత్సరాలకే జీవితాన్ని కోల్పోయాడు. అంటే అలెగ్జాండర్ తెలివి 35 సంవత్సరాలకి ఉపయోగపడ్డది. అలెగ్జాండర్ బలము 35 సంవత్సరాలకి ఉపయోగపడ్డది. అలెగ్జాండర్ యుద్ధరంగము 35 సంవత్సరాలకి పనిచేయబడ్డది. అలెగ్జాండర్ భార్య, పిల్లలు, ఆస్తి, అంతస్తు, అంతకైనా విలువైన ప్రాణము, విలువైన దేవుని ఆత్మ 35 సంవత్సరాలకే అలెగ్జాండర్ జీవితంలో ఉండిపోయింది. అలెగ్జాండర్ జీవితము 35 సంవత్సరాలకే ముగిసిపోయింది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు వయసును అలెగ్జాండర్ ద గ్రేట్తో పోల్చుకుంటే యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ కన్నా 2 years తక్కువ. అలెగ్జాండర్ ద గ్రేట్ 35 years బతికాడు. యేసుక్రీస్తు 33 సంవత్సరాలే బతికాడు. కానీ ఈనాటికి కూడా యేసుక్రీస్తుని ఒక దైవ బిడ్డగా, దేవునిగా, పరమ వైద్యుడిగా, గొప్ప కౌన్సిలర్గా, గొప్ప దేవుడిగా, ఆయన గొప్ప రాజుగా మనం పిలుస్తాం. కానీ అలెగ్జాండర్ ద గ్రేట్ ఎవరికి సరిగా జ్ఞాపకం కూడా లేడు. బైబిల్లో మొదటి మక్కబీలో కేవలం 9 వచనాలకే పరిమితమైంది ఆయన జీవితం. ఫస్ట్ మెకబీస్ చాప్టర్ 1 verse 1 to 9 ఈ చిన్న షార్ట్లోనే రాసింది అలెగ్జాండర్ ద గ్రేట్. అది ఎవరు చదవరు, ఎక్కువ మకబీలే ఎవరు చదవరు. అందుకే చాలామందికి మకబీలో అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి రాసి ఉందని చాలామంది క్రిస్టియన్స్కి, క్యాథలిక్స్ తెలియదు. అందుకే ఈరోజు ప్రధానంగా అలెగ్జాండర్ ద గ్రేట్ గురించి బైబిల్లో రాయబడి ఉందని చెప్పడానికి ప్రధానమైన అంశంలో దేవుడు తీసుకొచ్చాడు ఈరోజు మన మధ్యలో. కాబట్టి దైవజనమా, ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం లేదు. ఏలనగా నీవు ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా ప్రభు నీ వద్దకు లేడు. చిట్ట చివరిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయము 30వ వచనం. Proverbs chapter 21 verse 30. ఆస్తి ఉన్నా, అంతస్తు ఉన్నా, మేధస్తు ఉన్నా, మంచితనం ఉన్నా, నీ దగ్గర ఏమి ఉండినా దేవుడు నీ పక్షాన లేకపోతే అది వ్యర్థం. అలెగ్జాండర్ గ్రేట్ దగ్గర ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏమి లాభం? దేవుడు లేడు. పాత నిబంధన మోషే ధర్మశాస్త్రాన్ని అలెగ్జాండర్ ద గ్రేట్ పట్టించుకోలేదు అతను. అన్నీ ఉన్నా ఏమీ లేని వాడిగా మిగిలిపోయాడు అలెగ్జాండర్ ద గ్రేట్. కానీ చివరి నిమిషంలో తన 3 కోరికలతో, తన మరణముతో, తన పశ్చాత్తాపమైన సందేశాన్ని ఈ లోకానికి అందించాడు. ఆ గొప్పతనముతో, ఆ ఉన్నతమైన శక్తితో అతను కలిగిన చివరి ఆలోచన, చివరి సత్యాన్ని ఈ లోకానికి తెలియపరిచి తన మరణాన్ని సాధకం చేసుకున్నాడు. ఈ లోకానికి తను ఒక మెసేజ్గా మిగిలిపోయాడు. అలెగ్జాండర్ ఈజ్ నాట్ గ్రేట్, అలెగ్జాండర్ ఈజ్ అ ఫూల్.
a person who never ever preaches the word or knows the word is the biggest fool. దేవుని వాక్కును, దేవుని సత్యాన్ని తెలియని వాడు పెద్ద పిచ్చివాడు. అందుకే మనం చూస్తున్నాం సామెతల గ్రంథం దేవుడు చివరి నిమిషంలో ఇచ్చాడు. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 11వ వచనము. A fool doing something stupid thing is second time like a dog going back to his vomit. కుక్క వాంతి చేసి మళ్ళా తన వాంతును తనే తింటది. కుక్క వాంతిని చేసుకొని తన వాంతి తనే తింటది. ఒక మూర్ఖుడు చేసిన తప్పే తిరిగి చేస్తున్నాడంటే వాడు కుక్కతో సమానం. వాడి వాంతుని వాడే తింటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 11వ వచనం చెప్తుంది, ఒక మూర్ఖుడు ఒక కుక్క లాంటి వాడు, వాడి వాంతు వాడే తింటాడు. కుక్క ఎలా తన వాంతి చేసి తనే తింటుందో మనిషి కూడా అంతే. తన పాప జీవితాన్ని వదిలిపెట్టి ప్రభుని గురించి బ్రతుకువాడు, ప్రభుని పట్ల భయభక్తులు కలిగిన వాడు సదా సర్వదా జీవింతును. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. Proverbs 10:27 says, the fear of the Lord will prolong your life. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీవు దీర్ఘ ఆయుష్యుడుగా ఉంటావు. అనగా దేవుడు చెప్పిన 120 సంవత్సరాలు నువ్వు బతుకుతావు. కీర్తన 90వ అధ్యాయం ప్రకారం కనీసం 70 సంవత్సరాలు బతుకుతావు. కానీ ఇది కాక నీవు కీర్తన 90వ అధ్యాయం Psalms 90 verses 4 and 5 says, at least you have fear of God in you, at least you will live 70 years if you are healthy in God. సో దైవజనమా, ఒక దైవ బిడ్డగా నేను చెప్పగలను, as a servant of God I can say Alexander is not the great, Alexander is a fool. దైవ ప్రీతి, దేవుని పట్ల విధేయత, దేవుని పట్ల భయము భక్తి, ఆయన అందు ప్రేమ విశ్వాసం కలిగిన వాడే దేవునిలో జీవిస్తాడు. కాబట్టి ఈరోజు మంచి అంశంను చాలామంది మిస్ చేశారు. రెగ్యులర్గా లైవ్కి వచ్చేవారు చాలామంది మిస్ చేశారు. ఉదాహరణకి బాలసుందర్రావు గారు ఉన్నారు, క్రిస్టఫర్ జాన్ గారు ఉన్నారు, Annie Vivan. This 4 and 5 members who are regular to live, they missed a very good topic. So I hope you will rewind this live and check it out what God's message today. బాలసుందర్రావు గారు కానీ, క్రిస్టఫర్ జాన్, యానీ వివాన్, ఇంకా ఎంతమంది రెగ్యులర్గా లైవ్ ఫాలో చేస్తారో, తిత్తూస్, వీళ్ళందరూ కూడా తిరిగి ఈ లైవ్ని చూడండి. దేవుడి సత్యాన్ని తెలుసుకొని మీరు లైవ్ చూసినట్టుగా అక్కడ కింద కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నాకు తెలుస్తుంది మీరు లైవ్ చూసారని. సో ఈరోజు సత్యాన్ని విడిచిపెట్టొద్దు, సత్యాన్ని నేర్చుకోండి, ప్రభు వాక్యంలో జీవించండి. ప్రభు ఉన్నతమైన నామములో ఈ లోకానికి వచ్చింది ఉట్టి చదువుతూనే, వెళ్ళేది కూడా ఉట్టి చదువుతూనే. లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన వృద్ధము ఆత్మను బలపరుచుకొని లోకాన్ని కోల్పోవడమే సత్యమని గ్రహించి జీవించండి. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. రేపు సాయంకాలం మళ్ళీ 5 గంటలకు దేవుని చిత్తానుసారం మళ్ళీ మీతో లైవ్లో కలుసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేయండి.